హలో ఎవ్రీవన్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈ వీడియోలో కిడ్నీ డిసెక్షన్ ద్వారా ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది కిడ్నీ, అలాగే వీటి ఫంక్షన్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్లీ కిడ్నీ మన శరీరంలో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అందులో ఆస్మో రెగ్యులేషన్, అంటే వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్. సింపుల్గా చెప్పాలంటే వాటర్ కానీ సాల్ట్స్ కానీ, అంటే పొటాషియం, సోడియం, కాల్షియం ఇలాంటివి తీసుకున్నప్పుడు బాడీలో ఎక్కువైపోతాయి అనుకోండి, అవి వాటిని యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఒకవేళ తక్కువ తీసుకున్నాం అనుకోండి, అవి తిరిగి మన బాడీలోకి పంపించేస్తుంది. దట్ మీన్స్ బాడీలో ఎంత పర్సెంటేజ్లో వాటర్ ఉండాలి, అలాగే సాల్ట్స్ ఉండాలి అనేది అది కిడ్నీ అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండేటట్టు వాటర్ అండ్ సాల్ట్స్ బ్యాలెన్సింగ్గా ఉంటేనే మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కాబట్టి దీన్ని మనం ఆస్మో రెగ్యులేషన్ అంటాం. మరి ఈ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ అంటే ఏంటి? రక్తపోటు నియంత్రణ అంటే కిడ్నీస్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ నీరు ఉంటే అనుకోండి బ్లడ్లో, ఆటోమేటిక్గా బ్లడ్ వాల్యూమ్ పెరిగి రక్తనాళాలపై అంటే బ్లడ్ వెజల్స్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆ టైంలో కిడ్నీస్ ఎక్సెస్ వాటర్ని బయటికి పంపించేస్తాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. ఒకవేళ వాటర్ పర్సెంటేజ్ తక్కువైపోయి రక్తపోటు తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నీరు బయటికి పంపించకుండా మళ్ళీ కిడ్నీస్ దాన్ని ఆ వాటర్ బ్యాలెన్స్ చేసేసి బ్లడ్ ప్రెషర్ని నార్మల్ చేస్తుంది. దీన్ని బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కిడ్నీ వాటర్ బ్యాలెన్స్, బ్లడ్ ప్రెషర్నే కాకుండా హార్మోన్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది. ఫస్ట్ హార్మోన్ ఏంటి? ఎరిథ్రోపాయిటిన్. ఈ ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో లో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నప్పుడు అది బోన్ మ్యారోకి సిగ్నల్స్ ఇస్తుంది. ఎందుకంటే బోన్ మ్యారోలోనే కదా రెడ్ బ్లడ్స్ ప్రొడక్షన్ జరిగేది. కాబట్టి అంటే ఏమని సిగ్నల్ ఇస్తుంది? బ్లడ్లో లో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. ఇదే ఎరిథ్రోపాయిటిన్ చేసే ముఖ్యమైన పని. కిడ్నీ ప్రొడ్యూస్ చేసే అనదర్ హార్మోన్ కాల్సిట్రియోల్. ఈ కాల్సిట్రియోల్ ఏంటంటే కిడ్నీ విటమిన్ డిని యాక్టివ్ ఫామ్లోకి మార్చినప్పుడు ఇది కాల్సిట్రియోల్గా మారుతుంది. ఈ కాల్సిట్రియోల్ ఆహారం నుంచి తీసుకున్న కాల్షియంని మరియు ఫాస్ఫేట్ని బాడీ ఎక్కువ అబ్జార్ప్షన్ చేసుకునేటట్టు, అంటే ఎక్కువ శోషించుకునేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎందుకు? ఈ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ హెల్దీ బోన్స్కి, అలాగే హెల్దీ మజిల్కి, మెయింటైన్ హెల్దీ బ్లడ్ అంటే రక్తంకి, కండరాలకి, బోన్స్కి స్ట్రాంగ్ ఉండడానికి ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ కిడ్నీ రిలీజ్ చేసే ఈ కాల్సిట్రియోల్ హార్మోన్ ఉండటం వల్ల ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోబడతాయి బాడీ ద్వారా, టిష్యూస్ ద్వారా. ఇది దీని యొక్క ఇంపార్టెంట్. అలాగే కిడ్నీ రెనిన్ అనే ఎంజైమ్ కూడా రిలీజ్ చేసి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఫ్లూయిడ్స్ యొక్క అంటే ద్రవాల యొక్క సమతుల్యతని రెగ్యులేట్ చేస్తుంది. ఇవే కాకుండా రకరకాల హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుంది. దాంతోపాటుగా అనదర్ ఫంక్షన్ ఎక్స్క్రెషన్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. ఏంటి? యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, అలాగే ఎక్సెస్ ఆఫ్ సాల్ట్స్ అండ్ వాటర్. సో ఇది కిడ్నీ యొక్క ఫంక్షన్స్. సో ఫైనల్లీ అవర్ కిడ్నీస్ ఫిల్టర్ అరౌండ్ 1500 లీటర్స్ ఆఫ్ బ్లడ్ డైలీ. ఒక రోజుకి 1500 లీటర్ల బ్లడ్ ఫిల్టర్ చేయబడుతుంది. అంటే ఎంత గ్రేట్ మెషిన్ కదా అండి కిడ్నీ. మన శరీరం హెల్తీగా ఉంచడానికి అది 24/7 ఎప్పుడు ఆ మిషన్ వర్క్ చేస్తూనే ఉంటుంది వితౌట్ రెస్ట్లెస్. నౌ కిడ్నీస్ లొకేషన్ అండ్ ఇట్స్ షేప్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. సో కిడ్నీ బీన్ షేప్ స్ట్రక్చర్లో ఉంటుంది. అలాగే అబ్డామెన్లో, ఉదర కుహరంలో, బ్యాక్ బోన్కి ఇరువైపులా అతుక్కోవడం అంటే డైరెక్ట్గా అది కనెక్టివ్ టిష్యూ, ఫ్యాటీ టిష్యూ తోటి బ్యాక్ బోన్కి ఇరువైపులా అతుక్కొని ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేసేదంటే కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే లేయర్స్, అవి ఫ్యాట్తో ఫామ్ అయి ఉంటాయి. అవి అడిపోస్ క్యాప్సిల్, రీనల్ ఫాషియా అని. తర్వాత కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే అనదర్ లేయర్, ఇన్నర్ మోస్ట్ లేయర్ రీనల్ క్యాప్సిలా. ఏంటంటే ఈ లేయర్స్ అన్నీ కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కిడ్నీ ఎక్స్టర్నల్ పార్ట్ చూస్తే లెంత్ 10 to 12 సెంటీమీటర్స్, బ్రెడ్త్
5 to 7 సెంటీమీటర్స్. ఇవి అప్రాక్సిమేట్గా ఉంటాయి, అంటే పర్సన్ని ఏజ్ హైట్ వాళ్ళని బట్టి చేంజ్ అవుతూ ఉండొచ్చు. అలాగే థిక్నెస్ వస్తే 2 to 3 సెంటీమీటర్స్. కిడ్నీ బయట వైపు చూసినప్పుడు ఇది కాన్వెక్స్ ఉబ్బెత్తుగా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ లాగా. ఈ లోపల సైడ్ చిన్నగా నొక్కులాగా ఉంటుంది, దాన్ని హైలం అంటాం. ఈ హైలం నుంచి రీనల్ ఆర్టరీ కిడ్నీ లోపలికి వెళ్తుంది. ఈ రీనల్ ఆర్టరీ ఏ బ్లడ్ తీసుకొస్తుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్తో పాటు అలాగే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కిడ్నీ తీసుకొస్తుంది. ఎందుకు కిడ్నీకి తీసుకొస్తుంది అంటే కిడ్నీలోనే కదా మనకి బ్లడ్ ఫిల్టర్ అయ్యేది, అందుకని. నెక్స్ట్ బ్లూ కలర్లో ఉండేది ఏంటి, రీనల్ వీన్. ఇదేంటి, ఫిల్టర్ అయిన బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్ళాలి. నా కిడ్నీ ఇంటర్నల్ పార్ట్స్, దీనికోసం లాంగిట్యూడల్ సెక్షన్ ద్వారా మెల్లిగా బ్లేడ్తో కట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ నుంచి కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత బయటకు కనిపించే అవుటర్ మోస్ట్ లేయర్ డార్క్ కలర్లో ఉందా, డార్క్ బ్రౌన్ కలర్ అవుటర్ జోన్ ఈజ్ కార్టెక్స్. దీనిపైన ఈ ఫ్యాట్ లేయర్ని కొంచెం రిమూవ్ చేసుకుంటే దాంట్లో రీనల్ పిరమిడ్స్ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే బయట వైపు కిడ్నీ బయట సైడ్ అవుటర్ జోన్ లేయర్ కాల్డ్ కార్టెక్స్. కొంచెం లోపల పేల్ కలర్ ఉంది కదా, అది మెడుల్లా. ఈ మెడుల్లాలోనే రీనల్ పిరమిడ్స్ ఉంటాయి. ఈ రీనల్ పిరమిడ్స్ అండ్ మెడుల్లాలోనే మనకి 1.3 to 1.8 మైక్రోస్కోపిక్ రీనల్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ నెఫ్రాన్స్. ఈ పిరమిడ్స్, రీనల్ పిరమిడ్స్ కిడ్నీని బట్టి 8 to 18 వరకు కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడే ఈ కార్టెక్స్ అండ్ మెడుల్లాలోనే నెఫ్రాన్స్ బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. ఇలా ఫిల్టర్ అయిన బ్లడ్ రీనల్ వీన్ ద్వారా శరీరంలో తిరిగి మళ్ళీ కలిసిపోతుంది. ఇక్కడ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రీనల్ పిరమిడ్స్, ఈచ్ రీనల్ పిరమిడ్కి మిడిల్లో ఒక చిన్న ఫ్యాటీ టిష్యూ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ రీనల్ కాలమ్. ఈ రీనల్ కాలమ్ వల్లనే రీనల్ పిరమిడ్స్ అనేది సపరేట్గా అవుతుంటాయి. ఇక్కడ కార్టెక్స్ అండ్ మెడుల్లాలో నెఫ్రాన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ నెఫ్రాన్స్ బ్లడ్ని ఫిల్టర్ చేసిన తర్వాత వేస్ట్ ప్రొడక్ట్స్ యూరిన్, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, ఇవన్నీ పెల్విస్, ఈ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇదంతా రీనల్ పెల్విస్, కాల్డ్ రీనల్ పెల్విస్. ఈ రీనల్ పెల్విస్ నుంచే యూరిన్ అనేది యూరేటర్స్ ద్వారా బయటకు వెళ్తుంది. ఇది ఇలా రీనల్ పెల్విస్ ఒక ఫన్నెల్ షేప్లో ఉంటుంది, అంటే ఫన్నెల్ షేప్లో ఉండి అక్కడ రీనల్ పిరమిడ్స్ నుంచి యూరిన్ని కలెక్ట్ చేస్తాయి. ఆఫ్టర్ బ్లడ్ ఫిల్టర్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ హైలం నుంచి బయటకు వచ్చిన యూరేటర్స్ ద్వారా యురేత్రలోకి వచ్చేస్తుంది. ఇక్కడ యురేత్రను అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న డిస్టెన్సిబుల్ శాక్ లాగా, ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, ఒక పలచటి కోడలు కలిగిన ఒక సంచిలాగా ఉంటుంది. ఇది 300 నుంచి 800 మిల్లీలీటర్స్ వరకు యూరిన్ని స్టోర్ చేస్తుంది, టెంపరీగా స్టోర్ చేస్తుంది. తర్వాత యురేత్రా నుంచి బయటికి యూరిన్ అనేది ఎక్స్పెల్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిడ్నీ ఫంక్షన్స్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయండి, అందుకోసమని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.